వచ్చి ఖచ్చితంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నా మహిళా మండలకే కాదు, నా సోదర బృందానికి అందరికీ కూడా ఒక మాట తెలియజేద్దాం అనుకుంటున్నాను. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చాలా మంది గోమాతను పూజిద్దాం అని పరిగట్టుకొని గోమాత దగ్గరికి పోతున్నారు. చాలా మంచి ఆలోచన, కానీ మనకు ఆ మంచి ఆలోచనలో కూడా విపరీత పొందుతాగలిగితే ఎందుకో నాకు అర్థం కాదు. గోమాతను పూజించండి, దూరం నుంచి దండ పెట్టండి. గోమాత ఏ ఆహారం తింటుందో ఆహారం పెట్టండి. గోమాతకు పెడితే పుణ్యమని తీసుకుపోయి కత్తులు పెట్టు, మినుములు పెట్టు, అవి పెట్టు, నువ్వు చేస్తే కర్మలేమో కానీ గోమాతకు అది అతీర్తిగా ఏర్పడి అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాదు రహస్య ప్రాంతాలని తడిమితే మంచిదని చెప్పి గోమాత వెనకెళ్ళి చేతితో ముట్టుకొని దండం పెడుతూ ఉన్నారు. అవసరం లేదు, నీ ఇష్టం లేకుండా నిన్ను ఒక వ్యక్తి ముడితేనే నీకు ఇష్టం ఉండనప్పుడు ఇబ్బంది పడతావు. అలాంటిది గోమాత రహస్యమైనటువంటి ప్రాంతాలలో దేవత కొలువైందని చెప్పి మీరు వెళ్ళి తోక భాగంలో ముట్టుకోవడం